నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి వాళ్లకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణం పునఃప్రారంభంపై ఆయన స్పందించారు. అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని, కూటమి నేతలు దోచుకోవడానికి అప్పు తెస్తున్నారని అంబటి ఆరోపించారు. జాతీయ రహదారి నిర్మాణానికి 1 కిలోమీటర్కు 20 కోట్లు అయితే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లో లేవని అంబటి వ్యాఖ్యానించారు. రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని, ఈవెంట్ని నిర్వహించారు. ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండగానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి అసలు సశేషం ఉండదు, పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. జిల్లాలో రైతులు ఆందోళనలు చేస్తుంటే ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనలో 7 భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే ఈ కమిటీ సభ్యులు సింహాచలంలో పర్యటించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్, ఇతర సిబ్బందిని విచారించారు. దుర్ఘటనకు బాధ్యులు ఎవరన్న కోణంలో త్రిసభ్య కమిటీ లోతుగా దర్యాప్తు చేసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో ఆలయ, టూరిజం, జిల్లా అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసులతో కూడిన కమిటీ సభ్యులు మాట్లాడారు.
ప్రత్యర్థి వర్గాలపై చిర్రెత్తిపోయి ఊపిరి సలుపకుండా విమర్శలు చేయడంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిది ఓ ప్రత్యేకత. తన సహజ శైలి కడప యాసలో అలా పంచి విసిరితే ఇలా పేలుతుంది. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన మాజీ సీఎం జగన్తో పాటు మరో 3 వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు. ఆ 4 వేస్ట్ అన్నారు. మరో అడుగు ముందుకేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇంకా ఎన్నెన్నో ఘాటైన మాటలతో ధ్వజమెత్తారు. నేను మా వాడు సోలార్లో భూములు ఆక్రమించుకున్నాను కనుక్కోవాలా. వాళ్ళ మొగానికి ఏం తెలియదు. ఆడ 500 ఎకరాలు కాదు, ఈ యొక్క జమ్మనమడుగులో 8,000 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్స్. ఎవడు ముందుకు వచ్చే దానికి సెకీ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కూడా వీళ్ళకు తెలియదు. 500 అనుకుంటున్నారు, 8,000 ఎకరాలు. అది రాష్ట్రము కేంద్రం యొక్క సంయుక్త నిర్ణయము. ఒకవైపు విండ్ పవర్కు ఇంకా ఎదుగుతున్నాం, ఇంకా ల్యాండ్స్ ఏమైనా ఇస్తేని అదేం ఉచితం కాదు. దానికి కూడా రెవెన్యూ ల్యాండ్స్కు 31,000 ఎకరాకు సంవత్సరానికి ఎవడైతే కడతారో వాళ్ళు ఇవ్వాలి. అసలు ఏం తెలియదు. భూములు ఏదో అబ్బాయి బాబాయ్, ముందు అబ్బాయి రాశ్రీ, అబ్బాయి నుంచి బాబాయికి వచ్చారు. మేము ఆక్రమించుకునే ఉంటాం. మేము కాదు. అరే స్వామి, అందరికీ ఇస్తున్నారు. రమ్మను పాలగాలు ఎవరు పెడితే నిర్మాణం పెట్టే వాళ్ళందరికీ ఇస్తాం. దానివల్ల ఉద్యోగ అవకాశం వస్తుంది. ఎల్ఈడి ఇస్తారు ఫస్ట్. ఒక్కొక్క మెగావాటుకు ఒక్కొక్క సంవత్సరానికి 3 ఏళ్ల పాటు 1,00,000 రూపాయలు. అంటే 250 మెగావాట్లు పెడితే 250 లక్షలు అంటే 2.5 కోట్లు ఇస్తుంది. ఏం నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఆయన ఆ అవినాష్ రెడ్డి జంపులంబు తప్ప, ఆ సుధీర్ రెడ్డి పాతోడు రాంచుపాటి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఏదో మేము ఇది ఆక్రమించుకున్నామంట, ఏదో ఆడ సిమెంట్ ఫ్యాక్టరీలో అంట. ఏం వాళ్ళ జాగిరా? ఎప్పుడు వాళ్ళకేనా? ఏం మార్పిడి లేదా? అన్ని సంస్థలు వాళ్ళకేనా? ఇప్పుడే కొంచెం వెంకటేశ్వరరెడ్డి ఒక నివేదిక మీకు ఫోటో కొట్టుకుంటున్నాడు. ఆ స్థానికుడు ఆయన కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఆడ పొల్యూషన్ ఉందని, భూములు ఇచ్చిన వాళ్ళు కాలు రాసినారని, పగుళ్ళు వస్తానని, ప్లస్ ఎడ్యుకేషన్ లేదని, హెల్త్ పట్టించుకోవడం లేదని, సిఎస్ఆర్ బోగస్ అని, ఎక్కువ లోడ్ చేస్తున్నారని, ప్లస్ లోడింగ్ వాళ్ళే, ప్యాకింగ్ వాళ్ళే, ప్లస్ కప్పేది వాళ్ళే, క్యాంటీన్ కూడా మెయింటెనెన్స్ వాళ్ళే, ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ వాళ్ళే, ఇన్కమింగ్ వచ్చేది అవుట్ గోయింగ్ వాళ్ళే. అడిగితే నేను గట్టిగా అడిగినందుకు నేను దౌర్జన్యం అని కొన్ని పేపర్లు రాశాను. నేను పత్రికలు ఇబ్బంది పెట్టడానికి రాలే. ఇక్కడికి వాస్తవాలు కనుక్కోవాలా, ఎంక్వైరీ చేయాలా. నేను ఎంక్వైరీలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పేసిన, సార్ మీరు ఒక 2 ఐఏఎస్ ఐపీఎస్లతో ఎంక్వైరీ చేయండి, 1% తప్పుంటే ఆడ మీకు చెప్తున్నా, సార్కి చెప్పించిన. నేను ఎమ్మెల్యేగా కొనసాగాను. కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వం ఉంటాను. బీజేపీ పార్టీ సభ్యత్వం వేరు, ఎమ్మెల్యే అంటే ఏమి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ సభ్యత్వం ఉండను. ఓన్లీ బీజేపీ సభ్యత్వం ఉంటాను. తప్పు 0.1 ఎత్తుకుతేనా, 1% ఎత్తుకుతే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు కూడా హక్కు ఉంది. అందరికీ పోయి మీరు దగ్గరలోనే ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాయి, లేదా అక్కడ పోయి పాంపల్లిలో కలవటాల్లో పోయి చెక్ చేయండి. నిజాలు తెలుసుకోవాలా, అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకోవాలా. ఎప్పుడు రాజశేఖర కుటుంబానికి వ్యతిరేకమవుతారు. ఈరోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని ఊరికి ఉత్తుత్త మాట్లాడు. హౌసింగ్ మినిస్టర్గా ఆ దద్దమ్మ మన ఊళ్ళో హౌసింగ్ ఎట్లే. వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు చూద్దాం. మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి, చాలా స్పష్టంగా చెప్తుందా, మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని, అఫీషియల్ మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి 50% వాటా మాకు కావాలి. ఎలా తీసుకుంటారు 50% వాటా? మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు, మీరు మాకు ఇవ్వాలి, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం, మీకు 50% తిరిగిస్తాం, 50% నేను పెట్టుకుంటా. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తిరిగి వారికి చెందిన 50% వస్తుందో, విదేశాల నుంచి మనీ లాండరింగ్ కింద ఇంకెక్కడికన్నా పోద్దో, ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు చాలా తెలివైన వాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం. ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి?
అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి అయినా, ఫారెస్ట్ భూమి అయినా, ఖాళీగా ఉన్న భూమి అయినా, మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం, లోడ్ చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైన్ పేర్ల మీద. నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ముందరే చెప్తా, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తా. మీరు వినుంటారు, ఫెనిక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడిదయ్యా ఈ కంపెనీ? తెలుసా? ఫెనిక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు లేదా? ఎక్కడ ఎవరు భయపడటంలా? దోచుకోవడంలో మేము ముందుంటాము, మాకు తెలిసిన పద్ధతి, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, పట్టుకోలేరు. ఫెనిక్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు, బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ 20వ తేదీ జనవరి 2025 ఇన్ఫర్మేషన్ ఉంది. మొన్న జనవరిలో స్టార్ట్ అయింది. డైరెక్టర్లు 4: ముళ్లపూడి ప్రభాకర్ రావు, రవీంద్రబాబు మేకా డైరెక్టరే, వీర్రాజు మావూరి డైరెక్టరు, విజయ్ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టర్. ఈ 4 పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరు వినలేదా? కొంచెం పరిశోధించండి. మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి, మిగతా 3 డైరెక్టర్లు. మీరు కూడా చూడండి, ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుంటా. ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పరంగా పెట్టడమే అని సాకే శైలజానాథ్ తేల్చి చెప్పారు. 5 సంవత్సరాల క్రితం అంటే 7-8 ఏళ్ల కిందట ఆయన ఒక బొమ్మ చూపించాడు మనకి. ఏంది? ఆకాశ హార్మ్యాలు, ఆ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు, బోట్లలో పోయేటివి. మీకు గుర్తుందా? సింగపూర్ తెచ్చిపెట్టేసినా అని చెప్పారు. నేను నిజంగానే ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా. అనంతపురం కదా భూ దొరకకపోతే మళ్ళీ ఆఖరి మంగళగిరి దగ్గర పోయి భూ తిన్నాయి రాబోతున్నాను. బాబు గారిని యొక్క చిన్నగా, బికాజ్ ఎనీ హ్యావ్ వాట్ ఎవర్ ఇట్ హీ మే బీ, ఈ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆయనకు ఒక మాట చెప్పాలనుకుంటా, మీరేంది మా దగ్గర 1000 కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి. దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి 55-54 వేల ఎకరాలు ఉన్నాయి. మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో 44 పీకేస్తారు. మీరేం నాకు అనుమానం ఏం లేదు. చెప్పాడు మీ మంత్రి అప్పుడే, ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం, కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటామని చెప్పాడు మీ మంత్రి, మీ పురపాలక శాఖ మంత్రి. వచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు. ఆయనకి నిజమో అబద్ధం ఆయన చెప్పాలా. జపాన్ వెనకల, సింగపూర్ వెనకల, లేకపోతే ఇంకో దాయకల పోయి ఇదేందిరా పోయి దేవరింత, ప్రతిసారి దేవరింత ఏంది? ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రపంచంలో 1వ షావుకారి, 2వ షావుకారి, 3వ షావుకారి మన దగ్గరే, లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే. అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్లో ఎంటబట్టి. ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా? నాకేం తెలియదు. మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తాం అంతే. మాకేం తెలియదు. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు, మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వారి పాపం ఎక్కి వాటి వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకోని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసిపోతాడు, కానీ వాడు పైసా తేడు.
సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 4 డబ్బులు. నువ్వు కూడా ఆయన ప్రకటించాడు ఈ మాట. ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో. కానీ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు క్రియేటివ్ ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ సమ్మిట్ 2025లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంఓయూ జరిగిందని తెలిపారు. ఈ ఎంఓయూ ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్కులు, గేమింగ్ జోన్లు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. అంతేకాక ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం మరియు డిజిటల్ ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ఈ ఎంఓయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గొల్లగూడెంలో బిచ్చన్న చెరువులో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలను చేస్తున్నారు. 2 జేసీబీలు 20 ట్రాక్టర్లతో మట్టి రవాణా చేసి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకుని వైనం ఇక్కడ చోటు చేసుకుంది. సత్వరమే దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉండవల్లి నుంచి అధిక సంఖ్యలో కూటమి తాడేపల్లి మండల పట్టణ నాయకులు హాజరయ్యారు. మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు జొన్న రాజేష్, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోటేష్ ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అమరావతి సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు రాజేష్ మాట్లాడుతూ ప్రజల కళ రాజధాని అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ సీనియర్ నాయకులు అంబటి తిరుపతిరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోటేష్, మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు లేళ్ల సాయి నందన్, తాడేపల్లి పట్టణ 19వ వార్డు ఉపాధ్యక్షులు వీరిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, సాహో అమరావతి, సాహో అమరావతి, సాహో అమరావతి, మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు అమరావతికి. అందులో భాగంగా తాడేపల్లిలో ఒక శిబిరం ఏర్పాటు చేసాం. అలానే మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ ఉంది మంగళగిరి శిబిరం. మంగళగిరిలో ఇటువంటి టెంట్లు దాదాపు 7-8 ఉన్నాయి. ఇక్కడ ఆగిన ప్రతి ఒక్క బస్సుకి దాదాపు 50 వరకు బాక్సులు మనం అందరూ అందజేస్తున్నాం. వాటర్ బాటిల్స్ కావచ్చు, అందరికీ ఓఆర్ఎస్ కావచ్చు, అలానే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అలానే అందరికీ అరటిపళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాము. అలానే ఇక్కడ ఫుడ్ కూడా అందరికీ బిర్యానీ కూడా మనం నీట్గా ప్యాక్ చేసి బస్సుల్లో అందించడం జరుగుతుంది. ఇలానే మంగళగిరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క బస్కి ఆపి ఇక్కడ ఈ సప్లై చేయడం జరుగుతుంది. నాతో పాటు ఈరోజు ఇక్కడ వచ్చిన జనసేన మన అంబటి తిరుపతిరావు గారు, అలానే కోటేష్ గారు, అలానే మన జనసేన నాయకులందరికీ వీరిశెట్టి గారు, అలానే మన దుగ్గిరాల మండలం అధ్యక్షులు గారు పసుపులెడ్డి గారికి, అలానే మన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.
మన అమరావతి పునర్ప్రారంభ వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమయ్యి ఇప్పుడే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఆహారపు శిబిరాలని, అలాగే మంచినీళ్లు, ఓఆర్ఎస్, అలాగే అరటిపళ్ళు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. మా జనసేన పార్టీ శ్రేణులు, తెలుగుదేశం, అలాగే బీజేపీ శ్రేణులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని వాలంటీర్లుగా ఇక్కడ ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఏదైతే మహాయజ్ఞంతో అమరావతి పునఃప్రారంభ వేడుకను ప్రారంభించారో అది దిగ్విజయంగా కొనసాగాలని, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అమరావతిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి వేలాది మందిగా కూటమి శ్రేణులు, ప్రజలు అమరావతికి తరలి వెళ్లిన నేపథ్యంలో నియోజకవర్గం నుంచి వెళుతున్న కూటమి శ్రేణులు, ప్రజలకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గన్నవరం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భారీగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి శీతల పానీయాలు అందించడమే కాకుండా కార్యక్రమం అనంతరం వారు తిరిగి నియోజకవర్గానికి వచ్చే క్రమంలో ముస్తాబాద్ వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న టోల్ ప్లాజా వద్ద వారికి రిఫ్రెష్మెంట్ కోసం మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా అందించి తన నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను, అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు పలు చోట్ల మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.